హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాస్ వరల్డ్ అఫీషియల్. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా అమ్మ అయితే బయట ముగ్గేస్తున్నారండి. మనం పెంచుకునే చెట్ల కంటే మన చేతులతో నాటి పెంచిన కంటే వాటంతటా అవే పడి మొలిచిన చెట్లే మంచిగా పండుతాయండి, బాగా పెరుగుతాయి కూడా. మేము అలా తీసుకొచ్చి నాటిన చెట్లన్నీ చనిపోయినాయి అనమాట. అంటే పూల చెట్లు ఇంతకుముందు తీసుకున్నాం కదండి, అవన్నీ వాడిపోయి ఎండిపోయినాయండి. ఇంకా ఈ చెట్టు అయితే టమాటాలది పడి మొలిచిన చెట్టు అండి. ఇంకా మొక్క తీసుకొచ్చి కుండీలో నాటామన్నమాట. ఆ చెట్టు అయితే బాగా పూత పెట్టి మంచిగా కాయలు అయితే వచ్చినాయండి. ఆ చెట్టు చాలా తేలిగ్గా ఉండేసరికి అన్ని కాయలు వచ్చేసరికి మొయ్యలేక బరువయ్యి వంగిపోతూ ఉందన్నమాట. అలా వచ్చిన చెట్లన్నీ చాలా బాగా కాపు కాసిందండి టమాటాలు అయితే. మా అమ్మ అయితే చాలా బాధపడుతున్నారనమాట. అంటే తీసుకొచ్చి నాటిన మొక్కలు ఏవి బతకకుండా అలా వాడిపోయి ఎండిపోయి చనిపోయినాయి అని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే నాకు అమ్మకు వచ్చి ఒక కర్రీ అండి, మా నాన్నకి సపరేట్గా ఒక కర్రీ అనమాట. అంటే గోంగూర తినడు అనమాట, అందుకని చెప్పేసి మా నాన్నకి బీరకాయ పచ్చడి చేశారు, మాకైతేనేమో గోంగూర పచ్చడి అనమాట. ఇంకా ఈరోజు అయితే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 2 రోజులు అవుతుంది హెయిర్ ఆయిల్ అయితే అయిపోయింది. ఈ మధ్య ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఉదయాన్నే ఇంకా మందార పూలు, మందార ఆకులు ఇంకా అవన్నీ ముందుగానే కోసి పెట్టుకున్నానండి. ఓ పక్కన ఆకులు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అంటే కొంచెం మట్టి అవంతా ఉంటుంది కదండి కింద సైడ్ కదా. ఈ మధ్య మా అమ్మ కూడా ఈ ఆయిలే యూజ్ చేస్తున్నారండి. ఇంతకుముందు నేను ఒక్కదాన్నే యూజ్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడైతే అమ్మ కూడా వాడుతున్నారు కాబట్టి త్వరగా అయిపోయింది. ఈ ఆయిల్ వాడిన తర్వాత మంచిగా ఉందని చెప్పేసి అమ్మ కూడా ఇదే వాడుతున్నారండి డైలీ. అమ్మ అంటే డ్యూటీకి వెళ్తే అక్కడ వాళ్ళందరూ అడుగుతున్నారంటండి, మీ జుట్టు ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం బాగుంది, హెయిర్ అయితే రాలటం తక్కువైంది, అదీగాక జుట్టు కూడా పెరిగిందండి, అందుకని చెప్పేసి అందరూ అడుగుతున్నారు అని అమ్మ చెప్పారండి. ఇంకా ఇంతకుముందు అమ్మని యూజ్ చేయమని చెప్తే సరిగ్గా పట్టించుకోలేదన్నమాట. అంటే ఇంకా కాటికాకు అవన్నీ ఇంతకుముందు స్టోర్ చేసేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి, అవన్నీ ఇంకా ఇప్పుడైతే తీసి ఆ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా కవర్లో కట్టేసుకొని అన్నీ స్టోర్ చేసేసి పెట్టుకున్నాను, ఆ బుట్టలో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట. మంచిగా అన్నీ ఉన్నాయి కానీ ఒక ఉసిరికాయ ఒక్కటే లేదండి నా కాడ. ఈసారి వచ్చినప్పుడు తీసుకొని ఇలాగే స్టోర్ చేసేసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది యూజ్ చేసుకోవటానికి. ఇంకా నాకంటారా మా పిల్లలు గోల తప్పదులేండి, అదేదో తింటున్నానని చెప్పేసి వాటితో ఆడుకోవాలంటండి, వాటికి కూడా వచ్చి గోల గోల చేస్తూ ఉన్నాయి అటు చుట్టూరు తిరుగుతా. ఇంకా ఇప్పుడైతే కాటికాకు అంటే భృంగిరాజ్ అంటారండి. ఆ ఆకు ఇప్పుడు విలేజ్లో కానీ సిటీల్లో కానీ కొంతమంది కుండీల్లో పెట్టి పెంచుకుంటున్నారండి. అంటే అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు, కాలం వచ్చి నీళ్ళు వస్తాయి కదండి, ఆ టైంలో అయితే మంచిగా దొరుకుతుంది, అప్పుడే వస్తుంది అన్నమాట. ఇంకా అవన్నీ తీసేసుకొని అన్ని ప్లేట్లో పెట్టేసుకున్నా, కొంచెం కలమంద కూడా తీసుకున్నానండి. ఇదైతే ముందు కలమందలో ఉన్న గుజ్జంతా ఆయిల్లోకి రావాలి కాబట్టి ముందైతే కలమంద వేసేసుకొని, ఏదైనా కానీ మనం వాడిన తర్వాతే కదండి ఎవరికైనా సజెస్ట్ చేయగలుగుతాం. మనకి మంచి బెనిఫిట్గా ఉంటేనే కదా వేరే వాళ్ళకైనా చెప్పగలుగుతాం. లేకపోతే వాళ్ళు చెప్పారు మేము యూజ్ చేసాము దానికి అంత మంచిగా రాలేదు, అన్నీ అబద్ధాలే అని చెప్పేసి ఉంటారు కదా. ఏదైనా మనకి 100% రిజల్ట్స్ ఉంటేనే వేరే వాళ్ళకి, అప్పుడే మనం వేరే వాళ్ళకి చెప్పినా కొంచెం మన మాట పోకుండా ఉంటుంది. ఇంకా కలమంద వేసేసుకున్నాక మందార ఆకులు కూడా కొంచెం అంటే మధ్యలో పెద్దగా ఉంటాయి కదండి, అందుకని చెప్పేసి కొంచెం మధ్యలోకి కట్ చేసేసుకొని నూనెలో అయితే వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకుంటానండి. ఇంక ఇవన్నీ వేసేసుకొని సన్నటి సెగ మీద కాగబెట్టుకోవాలండి. మరీ పెద్దగా మంట పెట్టేసుకొని కాగబెట్టుకుంటే అవి తొందరగా మాడిపోతాయి, అవి సరిగ్గా దాంట్లో ఉన్నవన్నీ ఆయిల్లోకి రావన్నమాట. సో అందుకని చెప్పేసి సన్నటి సెగ మీద అయితే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని అయితే ఇంకా వారానికి 3 రోజులు 4 రోజులు అలా పెట్టుకుంటామండి. ఇంకా ఇది పెట్టుకుంటే మనకి
నేనైతే ఇంకేం పెట్టుకోనండి. ఆయిల్ పెట్టుకున్నాక అప్పుడప్పుడు ఎప్పుడన్నా కావాలి అనుకుంటే మందార పూలు అవన్నీ వేసుకొని తలకి అప్లై చేసుకునే ప్యాక్ లాగా తయారు చేసుకొని పెట్టుకుంటానన్నమాట. ఎప్పుడన్నా ఒకసారి అంటే మరీ వేడిగా అనిపించినప్పుడు అది పెట్టుకుంటే కాస్త చల్లగా ఉండి వేడంతా తగ్గుతుంది కదండి. అందుకని అప్పుడప్పుడు పెట్టుకుంటాను. ఇంకా ఈరోజైతే ఈ పనే సరిపోయిందండి, ఆయిల్ ప్రిపేర్ చేసుకోవటం. మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.